నాగఫణీంద్ర శర్మ నసరాగార్ద్రస్వరూపం మదే హృదయోద్భూతమునైన గానచరితో హేలా విలాస ప్రభాస్పద లావణ్యయుత అప్సరో నటనయై హేలా విలాస ప్రభాస్పద లావణ్యయుతాప్సరో నటనయై సాహిత్య భూభాగమున్ కదలంబోక సాహిత్య భూభాగమున్ కదలంబోక సహస్ర భోగముల చక్కందాల్పగా శేషుడే. అవధానం చేస్తుంటే శేషుడికి కూడా భయమైంది. నా భూమండలం మొత్తం మీద సాహిత్యపరమైన భూభాగం కదిలిపోతుందేమో దీనికి అని. అందుకని ఆయన కూడా నాగఫణి శర్మ అవధానాన్ని చూసి ఆ గానచరికి ముగ్ధుడై ఎక్కడ భూమండలంలో సాహిత్యపరమైన భాగం కదిలిపోతుందో అని కాస్త చక్కగా 1000 పడగల మీద దాన్ని ధరించాల్సి వచ్చింది అని నాకు తోచినటువంటి భావంగా చెప్పాను. అది వారి గానచరి. వారి ప్రభావం మీకు ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో కవులు పండితుల మీద కనపడుతుంది. ఇప్పటికి కూడా నేను ఎన్నో సభల్లో ప్రవచనాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరన్నా ఒక పద్యం పాడితే, ఒక శ్లోకం పాడితే అది వెంటనే నాగఫణి శర్మ గారి కంఠాన్ని అనుకరించడంగా జరుగుతోంది. ఇప్పటికీ 30 ఏళ్ళుగా ఆయన శైలి, ఆ మధ్యమావతి రాగం, ఆ శైలి, ఆ పద్ధతి అలాగ అందరినీ ఆకట్టుకోగలిగింది. ఇంకో మాట, ఒక అవధానంగా నేను చెప్పాలి, అవధానాలకి రేట్లు పెంచింది ఆయనే. దానివల్ల మేమంతా సుఖంగా ఉన్నాం. 500కి 600కి అరుగుల మీద అవధానాలు చేసేసే రోజుల్లో కాదు, అవధానం అంటే 10,000 ఇవ్వాల్సిందే, లేకపోతే ఎందుకు పని లేక అని ఆయన ముందు రేటు పెంచి మేము కూడా పెంచే అవకాశం కలిగించారు. దానికి అంతేకాదు రాజయోగం కలిగించారు అవధానానికి. ఒక దేశ ప్రధానమంత్రి ఒక సహస్రావధానంలో పృచ్ఛకుడుగా పాల్గొనడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన స్థాయిని, ఆయన పలుకుబడిని, ఆయనకున్న గౌరవాన్ని అంతా ఉపయోగించి ఢిల్లీ నుంచి ఇక్కడికి ప్రధానమంత్రిని తీసుకువచ్చి ఆయన్ని ముఖ్య అతిథి స్థానంలో కూర్చోబెట్టి ఆయన ఒక ప్రశ్న వేయడం, ఈయన చెప్పడం, ఇవన్నీ మన కళ్ళతో మనం చూశాం. అప్పటికింకా నాకు కళ్ళజోడు లేదు కాబట్టి నా 2 కళ్ళు పుణ్యం చేసుకున్నాయి అనుకున్నాను. స్వయంగా చూశాం కాబట్టి, కళ్ళజోడుతో చూసేంత ఇబ్బంది లేదు కాబట్టి. ఎంత రాజయోగం! ఒక విద్యకి రాజయోగం కలిగించాలంటే కాస్త లౌక్యం, చాతుర్యం ఉండాలి. నేను ఉన్న చోటే ఉంటాను, అదే పంచ కట్టుకుంటాను, అదే అరుగు మీద కూర్చుని చెబుతాను, వినేవాడు వింటాడు, లేనివాడు లేదని ఎవడు వినడు. బతుకు తెరువుకి ఏమిటంటే ఎప్పుడూ పండితుడైన వాడికి బతికే విధానం కూడా తెలియాలి, తన కళను బతికించే విధానం కూడా తెలియాలి. అది బాగా తెలుసున్నవాడు కాబట్టి ఆయన దాన్ని సాధించగలిగాడు. అటువంటి గొప్ప అవధానం. ఒక సమ్మోహన శక్తియున్న కవితోద్యోగేంద్రుడాతండు, ఒక సమ్మోహన శక్తియున్న కవితోద్యోగేంద్రుడాతండు, వానికి పద్యములు శ్లోకముల్ వశములై నిర్మాణ ధర్మంబులో పికగీతముల నాలపించు. ఆయన పాడడం మొదలు పెడితే కోకిలు వచ్చి కూర్చుంటుంది అక్కడ. ఎందుకంటే ఈయనకేదో నేర్పుదామని కాదు, ఆ కంఠం నుంచి నేర్చుకుందాం, ఇంకా మధురంగా పాడడం ఎలాగో నేర్చుకుందామని. కోకిల 2 నెలలే పాడుతుంది, ఈయన 12 నెలలు పాడతాడు. అది గొప్ప విషయం. ఒక సమ్మోహన శక్తియున్న కవితోద్యోగేంద్రుడాతండు, వానికి పద్యములు శ్లోకముల్ వశములై నిర్మాణ ధర్మంబులో పికగీతముల నాలపించు. నిర్మాణ ధర్మంబులు ఓపిక గీతముల నాలపించు. ప్రభుహృత్పీఠములు అవ్వానికిన్ సుకరం వయ్యే. ప్రభుహృత్పీఠములు అవ్వానికిన్ సుకరం వయ్యే. వధాన విద్య తదుష శ్రోతస్విని స్నాతయౌ. పెద్ద పెద్ద నాయకుల హృత్పీఠాలని ఆకర్షించుకోగలగడం అంటే సామాన్యమైన విద్య కాదు. ఒక ఉపాసన ఉంటే తప్ప సాధ్యం కాదు అది. దాని ద్వారా దాన్ని సాధించి ఆయనతో ఆయన కంటే ఎక్కువగా కూడా ఆ కళకి గౌరవం లభించేలా చేయడం వల్ల అప్పుడు ఎంతోమంది అవధానులు పుట్టుకుని వచ్చారు. అదివరకు అవధాన కళ కొంతకాలం చేసి దీనికి గిట్టుబాటు కాదని మానేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ రంగంలోకి వచ్చారు. నా మటుకు నాకే 9 కాలేజీలు మారినటువంటి వాడిని ఇక ఉద్యోగాలు అవసరం లేదు, అవధానాలు చేసుకుని బతకచ్చు అనే నమ్మకం కూడా కలిగింది అప్పట్లో. అంత ప్రభావం వచ్చింది ఆ విద్యకి. మనం చేపట్టాము అంటే అటువంటి ప్రభావం కలిగించాలి ఆ విద్యని. Please subscribe to our YouTube channel. Like and share this video.